హలో అండి. అందరికీ నమస్తే. నేను సుపర్ణ. సుపర్ణ ఫ్లేవర్స్‌కి అందరికీ స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక వెరైటీ పునుగులండి. గోల్డ్ కలర్‌లో ఉన్న గోధుమ రవ్వ పునుగులు. ఇవి రిచ్ ప్రోటీన్‌వి. ఎందుకంటే పెసరపప్పు, కొబ్బరి వీటి కాంబినేషన్‌తో తయారు చేస్తాం. ఇవి చాలా చాలా రుచిగా ఉండటమే కాదు గ్లూటెన్ ఫ్రీ, వెయిట్ లాస్‌కి కూడా బాగా ఉపయోగపడతాయి. వీటిని తయారు చేసుకోవటానికి ఒక అరకప్పు పెసరపప్పుని నానబెట్టుకోండి. దాంతో పాటు ఏ కప్పుతో మనం పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల గోధుమ రవ్వని, 2 కప్పుల మజ్జిగ పోసి నానబెట్టి ఉంచండి. ఇవి ఒక హాఫ్ ఎన్ అవర్ నానితే చక్కగా నానిపోతాయి. లేదా ఇంకా త్వరగా కావాలి అనుకుంటే వీటిల్లో వేడి నీళ్ళు పోసేయండి కొన్ని. త్వరగా నానిపోతాయి. ఇవి కొంచెం నానిన తర్వాత మనం ప్యాన్ పెట్టేసి అందులో ఒక 2 స్పూన్ల నూనె వేసుకోండి. ఇది కాగిన తర్వాత ఇందులో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవేసి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 7, 8 జీడిపప్పుల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేయండి ఇందులో. ఇవి కూడా కొంచెం వేగాలి. ఇవి వేగిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేయండి. ఒక హాఫ్ ఇంచ్ అల్లాన్ని కూడా సన్నగా తురిమి వేసుకోండి. తర్వాత దీనిలో ఒక స్పూను నువ్వులు, అలాగే 2 ఎండుమిర్చిని కూడా కట్ చేసి వేయండి. ఇవేనండి మనకి వేరే కారం వేయము. ఈ పచ్చిమిర్చి, ఎండుమిర్చిలో ఉన్న కారంతోటే మనకి స్పైసీనెస్ సరిపోతుంది. ఇవన్నీ బాగా ఫ్రై అయినాయి కదా! ఇప్పుడు మనం పెసరపప్పు నానబెట్టుకున్న వాటిని 1కి 2 సార్లు నీట్‌గా కడిగేసేయండి. కడిగి వాటర్ అంతా తీసేసి అవి వేసేయండి ఇందులో. ఇవి మనం పచ్చి వేస్తున్నాం కాబట్టి కొంచెం సేపు ఫ్రై అవ్వనియండి. ఇందులో వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి కొంచెం డ్రై అవ్వాలి. అలా అయిన తర్వాత దానిలో ఒక స్పూన్ సాల్టు, పావు స్పూను పసుపు, కొద్దిగా ఇంగువ ఇవన్నీ వేసి దీన్ని బాగా కలపండి. కొంచెం డ్రై అయిన తర్వాత దీనిలోకి మనం పచ్చి కొబ్బరి తురుము ఒక 2, 3 స్పూన్లు వేసేయాలి. ఇది వేసుకొని దీనిలో సన్నగా కట్ చేసిన కరివేపాకు, కొత్తిమీర వేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ మొత్తాన్ని బాగా కలిపి కొంచెం చల్లారే వరకు దీన్ని ఇలా కలుపుతూ ఉండండి. ఇది పూర్తిగా చల్లారకపోయినా పర్వాలేదండి. గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదు. అలా అయ్యేదాకా దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి గోధుమ రవ్వ నానిందేమో చూద్దాం. ఇది చక్కగా నానిపోయింది కదా! ఇప్పుడు ఇందులోకి చల్లారిన మన పెసరపప్పు మిశ్రమాన్ని వేసేసుకుందాం. ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి ఇదంతా. మనం ఎప్పుడు చేసుకున్న ఉల్లిపాయలు లేదా క్యారెట్ తురుము ఇలాంటి కూర ముక్కలతో చేసుకుంటాం కదా! కానీ ఈ పునుగులు చాలా చాలా వెరైటీగా ఉంటాయి. టేస్టీగా ఉంటుంది. గ్లూటెన్ ఫ్రీ కాబట్టి ఎన్నైనా తినొచ్చు. అందరూ తినొచ్చు. ఎనీ టైమ్ కూడా తినొచ్చు. ఇది బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవచ్చు. ఈ డిన్నర్‌గా తీసుకోవచ్చు. లేదా లంచ్ బాక్స్‌లో తీసుకెళ్ళినా కూడా చాలా చాలా బావుంటాయి. ఇవి ఆరిపోయినా కూడా చల్లగా ఉన్నా కూడా బావుంటాయండి. ఇంకా దీనిలోకి కాంబినేషన్ కూడా ఏమి అవసరం లేదు. ఉట్టివే కూడా తినేయొచ్చు. ఈ పిండిని బాగా కలిపిన తర్వాత మనం పొంగనాల పెనం పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు ఇందులో. కొంచెం ఆయిల్ వేసి ఈ పిండిని మాత్రం మనం ఇలా రౌండ్‌గా చేసుకొని చేత్తోనే వేసుకోవాలండి. స్పూన్‌తో వేస్తే బాగా రావు. ఎందుకంటే ఇందులో మనం అన్ని పప్పులు వేసాం కదా! అందుకని కొంచెం పొడి పొడిగా అనిపిస్తూ ఉంటుంది. అందుకని చేత్తో ముద్దలాగా చేసేసి ఇందులో పెట్టేసేయండి. అన్నీ ఫుల్లుగా అయిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో ఉంచేసి దీని మీద మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకుంటే ఒక 10-15 మినిట్స్‌కి చక్కగా ఫ్రై అవుతాయి వెనక వైపు. ఇప్పుడు మూత తీసి చూసామంటే ఒకవైపు వేగిపోయినాయి కదా! నూనె కూడా ఎక్కువ పట్టదండి. మనం వేసిన కొంచెం నూనె కూడా పైకి తేలుతుంది చూసారా? ఇలా అన్నిటిని టర్న్ చేయండి. నేను కొంచెం పిండి ఎక్కువ వేశాను. అందుకని ఈ గుంట నిండుగా వచ్చినాయి. నెక్స్ట్ టైం వేసిన వాటిల్లో చక్కగా బాల్‌లాగా చేసి మధ్యలో పెట్టానండి. చాలా నీట్‌గా వచ్చినాయి. ఈ పునుగులు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి మీకు నచ్చినాయి అనుకోండి, మీరు ట్రై చేయండి తప్పకుండా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే హైప్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. వీటన్నిటిని ఇలా తిప్పుకున్న తర్వాత 2 వైపులా ఫ్రై అయిపోయినాయి కదా! ఇంకా వీటిని తీసేసుకుందాం. ప్లేట్‌లో తీసేసి సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం క్రిస్పీగా కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం కలర్ మారిన దాకా అయినా ఉంచుకోవచ్చండి. లంచ్ బాక్స్‌లో తీసుకెళ్ళేటైతే అలా కాల్చుకోండి. ఇంకొంచెం కలర్ మారితే ఇంకా క్రిస్పీగా చాలా బావుంటాయి. అలా క్రిస్పీగా కాల్చుకొని అందులో పైన కొంచెం కారప్పొడి స్ప్రింకిల్ చేసుకొని తీసుకెళ్లారంటే మధ్యాహ్నం హ్యాపీగా తినేయొచ్చు. మీరు ట్రై చేసిన తర్వాత మీకెలా వచ్చాయన్నది కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేస్తారుగా. థాంక్ యూ ఫర్ వాచింగ్.